ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రబోధానంద సేవా సమితి హిందూ జ్ఞాన సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నెల్లూరులోని డైకాస్ రోడ్డు విఎంఆర్ నగర్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రబోధ సేవా సమితి సభ్యులు మౌలి మాట్లాడుతూ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద స్వామి ఆశీస్సులతో గత 13 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరము 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించామన్నారు. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద రచించబడిన త్రైత సిద్ధాంతము ఆత్మీయ గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. భగవద్గీత గ్రంథాలను ప్రజలకు తెలియజేసేందుకు పెదవులు పాటు ప్రదర్శించడం జరిగిందన్నారు. భగవద్గీత సర్వ మానవాళికి ఎంతో జ్ఞానాన్ని పంచిపెట్టేటటువంటి గ్రంథం అన్నారు. అనంతరము నెల్లూరు డైకాస్ రోడ్డులోని వీధులలో ఊరిగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రబోధానంద సమితి సభ్యులు పించ నరసయ్య, జి ప్రసాద్, జిఎన్ ప్రసాద్, రఘురామయ్య, చల్లా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మన 3 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జిగా బండేపల్లి రఘు అన్నగారిని టైకాయ సమర్పించవలసిందిగా కోరుతున్నాను. కొద్దిగా సైన్ ఇవ్వండమ్మా. ఇక్కడ హలో, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగి దివ్య ఆశీస్సులతో ఈరోజు పేరు మౌళి. నేను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యుణ్ణి, ఈ నెల్లూరు జిల్లా కన్వీనర్ని. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 13 ఏళ్లుగా ఈ నెల్లూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తున్నాం. గురుదేవులు ఆదేశించిన విధంగా ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ప్రజలందరికీ చేర్చడమే ఉద్దేశంగా ఈ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలని ప్రచారం చేస్తూ అన్ని మతాలను ఏకం చేసే ఈ భగవద్గీత జ్ఞానాన్ని సర్వజనులకు చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ 7 రోజుల పాటు తత్వార్థ బొమ్మల జ్ఞాన ఫ్లెక్సీలతో పాటు త్రైత సిద్ధాంత గ్రంథాలను ఇక్కడ డిస్ప్లేగా ఉంచడం జరిగింది. ఈ వారం రోజుల్లో
కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కొన్ని వందల గ్రంథాలను తీసుకెళ్ళి ఎంతో తన్మయత్వంతో ఇంత గొప్ప జ్ఞానాన్ని మా జీవితంలో ఇంతవరకు మేము చూడలేదు, మీ గురుదేవులు ఇచ్చినటువంటి జ్ఞానం చాలా గొప్పది అని ప్రజలందరూ వచ్చి తెలియజేస్తుంటే చాలా గొప్ప భాగ్యాన్ని మేము పొందినట్లు భావించాం మా సభ్యులందరము. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఈ రోజు ఊరి ఎరిగింపు కార్యక్రమాన్ని ఈ యొక్క పొదలకూరు రోడ్లోని చైతన్యపురి కాలనీ, రామచంద్రాపురం, ఎన్సిసి కాలనీ, శాంతినగర్లో ఉత్సవంగా ఆ దేవదేవుణ్ణి ఊరేగింపు నిర్వహించి ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామండి. ధన్యవాదాలు. నమస్కారం. మేము పొదలకూరు కమిటీ అధ్యక్షుడిగా నిర్వర్తిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి భగవద్గీత జ్ఞానం ప్రచారం కావాలని మా ముఖ్య ఉద్దేశం, మా గురువు గారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ గత 8 సంవత్సరాల నుంచి అదే ప్రయత్నంలో ప్రతి ఆదివారం ఇళ్ళు తిరిగి జ్ఞాన ప్రచారం చేసుకుంటున్నాము గురుదేవుల ఆజ్ఞ ప్రకారం. ఇది మా ముఖ్య ఉద్దేశం అండి. నమస్కారం. సమితి దత్తలూరు శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నాము. 2018 నుంచి మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేస్తున్నాము దత్తలూరులో. అలాగే మేము స్కూల్ పిల్లలకి 8, 9, 10 తరగతుల పిల్లలకు కూడా భగవద్గీత రాత పోటీల పరీక్షలు పెడుతున్నాము. ఎందుకంటే చిన్న వయసు నుంచే భగవద్గీత తెలిస్తే ఆధ్యాత్మికతలోకి ఎందరో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తున్నాం.